హలో ఫ్రెండ్స్, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేయడానికి ముందుగా ఒక కుక్కర్‌లో నూనె పోసుకొని బగారా ఆకు, దాల్చిన చెక్క, బగారా పువ్వు, లవంగాలు, ఇలాచి వేసుకొని మీడియంలో వేయించుకోవాలి. ఇందులోనే పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిగడ్డ ఆకులు ఉంటే ఉల్లిగడ్డ ఆకులు, లేదంటే ఉల్లిపాయ కట్ చేసుకొని అవి కూడా వేయించుకోవాలి. ఇందులోనే మనము బఠానీలు వేసుకోవాలండి. బఠానీలు ఎక్కువ వేసుకుంటే దాంట్లో ప్రోటీన్ ఉంటుంది, హెల్త్‌కి కూడా మంచిది, టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే కాలీఫ్లవర్ ముక్కలు, క్యారెట్, ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఇంకా ఈ ఇందులో గ్రేవీ తయారు చేయడానికి అది మొత్తం వీడియో మొత్తం చూడండి, నేను చూపిస్తాను. ఏ గ్రేవీ ఎలా తయారు చేసుకుంటే ఈ కర్రీకి టేస్ట్ వస్తుందో నేను చూపిస్తాను. వీడియో మొత్తం చూడండి. ఒకసారి ఇది కలిపిన తర్వాత మూత పెట్టుకొని మగ్గనివ్వండి. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోండి. కూరగాయలు కొంచెం మగ్గిన తర్వాతనే టమాటా ముక్కలు వేసుకోవాలి. ముందే టమాటా ముక్కలు వేసుకుంటే ఆ ముక్కలు అనేవి సరిగా మగ్గవు. ఇందులోనే పన్నీర్ ముక్కలు కూడా వేసుకోవాలండి. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీలో పన్నీర్ ముక్కలు వేసుకుంటే ఆ రుచే వేరుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. హెవీ ప్రోటీన్ అండి, చాలా మంచిది. ఇందులో సరిపోయేంత కారము, ఉప్పు వేసుకొని కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోండి. మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. అప్పుడే ముక్కలకి ఉప్పు, కారం అనేది మంచిగా పడుతుంది. దీంట్లో వేసుకునే గ్రేవీ కోసము పచ్చి కొబ్బరి తీసుకోవాలండి. పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇందులోనే కొన్ని గసగసాలు వేసుకోవాలి, కొన్ని కాజు, ఒక 8 కాజు, కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఈ మిక్సీ పట్టుకున్నటువంటి పేస్టును ఈ మగ్గిన కూరగాయ ముక్కల్లో వేసుకొని కలుపుకోవాలి. అందులోనే కొన్ని నీళ్ళు కూడా పోసుకోవాలండి. మిక్సీ జార్లో మనకు గ్రేవీ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది కదా, అందులో నీళ్ళు పోసుకొని ఆ వాటర్ కూడా పోసుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి. అప్పుడు గ్రేవీ చాలా రుచిగా ఉంటుందండి. మనం వేసిన పచ్చి కొబ్బరి, గసగసాలు ఇవన్నీతోటి, కాజుతోటి గ్రేవీకి మంచి కమ్మదనం వస్తుంది. ఇందులోనే కసూరి మేతి, ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇది వేసుకొని ఇది ఒకసారి మనము కొంచెం కొత్తిమీర ఆకు వేసుకొని విజిల్స్ పెట్టుకోవాలండి. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ రెడీ అవుతుందండి. ఈ కర్రీ చపాతీలో కానివ్వండి, జొన్న రొట్టెల్లో కానివ్వండి, పూరీలోకి కానివ్వండి చాలా బాగా టేస్ట్ ఉంటుందండి. మేము జొన్న రొట్టెలు పెట్టుకున్నాము. ప్లీజ్